మీరు బాలకృష్ణ గారితో పడిన ఏమన్నా సాంగ్స్ చేశాను బాలకృష్ణ గారు చేశాను. ఇప్పుడు మోహన్ బాబు అన్న ఎట్లా చెప్పాను ది జెంటల్ మ్యాన్, అట్లాగే బాలకృష్ణ గారు సోమన్ బాబు గారితో కూడా మెడ్రాస్లో ఐడియల్ బీచ్ దగ్గర విజిబి బీచ్ దగ్గర అప్పుడు 2 సాంగ్ పడుతున్నారు. లైఫ్ టైమ్ లో చేయాల్సిన మొత్తం మీరు అసలు కాంపాక్ట్ టైమ్ లో చేస్తారు. మళ్ళీ 13 years వచ్చి దెబ్బ కొట్టింది. ఇప్పుడు నా పిల్లలతోటి పెద్దగా అయ్యారు బట్టి ఇప్పుడు పిల్లలతోటి ఎంజాయ్ చేస్తాను. నేను ఒకటే చెప్తాను, లవ్ చేసినావా చేసుకో, నో క్యాస్ట్, నో రిలీజన్, నథింగ్. అమ్మాయి దగ్గర డబ్బు ఉంది లేనిది కూడా నేను పట్టించుకున్నాను. కానీ అమ్మాయి అమ్మాయిగా ఉండాలి, నాలాగా ఉండాలి అని చెప్పాను. చెప్పకుండా బావాకి వచ్చి మోహన్ బాబు అన్నారు అప్పుడు చాలా ఇష్టం, బాలకృష్ణ గారు చాలా ఇష్టం. అవునా? ఓకే. వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. మీరు బాలకృష్ణ గారితో పడిన ఏమన్నా సాంగ్స్ చేశాను బాలకృష్ణ గారు చేశాను. ఇప్పుడు మోహన్ బాబు అన్న ఎట్లా చెప్పాను ది జెంటల్ మ్యాన్, అట్లాగే బాలకృష్ణ గారు చాలా అంటే చాలా మంచిగా 2 సినిమా ఆ సినిమాలో కూడా ఉన్నారు అప్పుడు అనుకుంటా. ఆ సినిమా ఎన్టీఆర్ గారు సినిమా చేశాను కదా, అమ్మాయితోటి 2-3 వచ్చారు, నాతోటి 4-5 ఉన్నారు. ఒక బండి పెట్టారు, బండి సరిపోయట్లేదు. బాలకృష్ణ గారు నాకు బాగా మారుతి కారు, ఏదో రెడ్ కలర్ కారు, నేను తీసుకెళ్ళి గోల్కొండ హోటల్లో స్టాఫ్ని దించారు బాలకృష్ణ గారు. దాని తర్వాత వర్క్ చేశాను కదా, అప్పుడు ఆయన నాన్నతోటి చేసింది, చిన్నప్పుడు చేసింది. మేమిద్దరు పక్కన కూర్చుంటాము. ఒక్క ఇది కూడా సినిమా గురించి దాని గురించి లేదు. వాళ్ళ నాన్నతోటి ఫస్ట్ సినిమా చేసింది, ఆయన చదివింది, వాళ్ళ నాన్నగారు ఎట్లా ఇది చేస్తారు, 2-3 రోజులు చేసాము. ఆ తప్పితే ఇంకా ఒక్క మాట కూడా, ఇంత చిన్న మాట కూడా అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అవుట్డోర్ ఇక్కడ చేసాము. సరే, సాంగ్స్ పడ్డాయి, మంచి సాంగ్సే చేశారు బాలకృష్ణ గారితో 2 సాంగ్స్ చేసినట్టు ఉన్నాను. 2 సాంగ్స్ చేశారు. ఓకే. అదే ఎన్టీఆర్ గారితో నుంచి నాగేశ్వర గారు, తర్వాత శోభన్ బాబు గారు, అప్పుడు ఉన్న జనరేషన్. శోభన్ బాబుతో చేశారు సినిమాలు. ఏ సినిమాల పేరు తెలియదు, తెలుగు రాదు కదా. అవును. శోభన్ బాబు గారితో కూడా మెడ్రాస్లో ఐడియల్ బీచ్ దగ్గర విజిబి బీచ్ దగ్గర అప్పుడు 2 సాంగ్ పడుతున్నారు నడుస్తుంది. నైట్ టైంలోనే విజయకాంత్ గారితో, డే టైంలో శోభన్ గారితో పక్కనే. 2 షిఫ్ట్లు ఆ రోజు వర్క్ అంటే అది 2 షిఫ్ట్ 3 షిఫ్ట్ అని చేసాము. ఓకే. నిద్ర లేదు, ఫుడ్ లేదు. అది వచ్చి మీరు అడిగిన 28 years అవన్నీ బాగా అనుభవించాను. కానీ ఈ 13 years దానికి ముందు మాత్రం లైఫ్ టైమ్ లో చేయాల్సిన మొత్తం మీరు అసలు కాంపాక్ట్ టైమ్ లో చేస్తారు. ఒకటేసారి తీసుకున్నాను. మళ్ళీ ఈ 13 years వచ్చి దెబ్బ కొట్టింది. ఇప్పుడు 5 years నుంచి ఓకే. ఇప్పుడు నా పిల్లలతోటి పెద్దగా అయ్యారు బట్టి ఇప్పుడు పిల్లలతోటి ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడే కొంచెం హోటల్కి అన్ని బ్రేక్ఫాస్ట్ కానీ, ఎప్పుడైనా ఒకసారి లంచ్కి. తర్వాత ఆ పిల్లలు బబ్బు మేఘాంశ ఫ్రెండ్స్ వచ్చి నన్ను బాగా పైకి తీసుకొచ్చారు. టు బీ ఫ్రాంక్, ఇంకా ఎవ్వరు లేదు. వాళ్ళే వచ్చి రోజు ఇక్కడ కూర్చొని పక్కన కూర్చొని ఆంటీ ఆంటీ ఆంటీని మాట్లాడుకొని బయటకు వచ్చేయండి. ఇప్పుడు కూడా తిడతారు. నేను నిన్న కూడా వెంకీ అని ఒక అబ్బాయి వచ్చాడు. అరే, నేను ఉండేది 1 సంవత్సరం 2 సంవత్సరం ఉంటానరా, నాకు వయసు అయిపోతుందిరా, మీ ఆ లోపల వాడికి చెప్పురా, వాడు పెళ్లి చేసుకోమని చెప్పురా, వాళ్ళిద్దరిని వాళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు. ఆంటీ అది మాటని చెప్పకండి ఆంటీ, మీరు ఇంకా చాలా సంవత్సరాలు ఉంటారంటే. ఆవిడ కళ్ళంటే నీళ్ళు తిరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ నాన్న అంటే నన్ను ఎక్కువ చూసుకుంటారు, ఎక్కువ మటుకు ఇక్కడే ఉంటారు. మరి ఇప్పుడు చూస్తున్నారా పిల్లల్ని? మరి నాకు తెలియదు కదా, ఇప్పుడు నేను చూస్తే మా సైడ్లో అంత ఇది ఏం లేదు, వాళ్ళ సైడ్లో లేదు. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు ఉన్న మేమున్న ఇది వేరే, ఇప్పుడు వీళ్ళు ఉన్న జనరేషన్ వేరు. నేను ఒకటే చెప్తాను, లవ్ చేసినావా చేసుకో, నో క్యాస్ట్, నో రిలీజన్, నథింగ్. అమ్మాయి దగ్గర డబ్బు ఉంది లేనిది కూడా నేను పట్టించుకున్నాను. కానీ అమ్మాయి అమ్మాయిగా ఉండాలి, నాలాగా ఉండాలి అని చెప్పాను. చెప్పకుండా నవ్వేశారు. నీలాగా నువ్వు ఊరికే తిట్టనే ఉండవు కదా, నీ దగ్గర తిట్లు తినేసి మళ్ళీ నేను అమ్మాయిలు చూస్తాను చెప్పాను, నీ దగ్గర తిట్లు తినేసి మళ్ళీ వచ్చేది కూడా మమ్మల్ని తిట్టే చేయాలి, మీరు పారిపోవాలి అన్నారు. సో మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, ఇంట్లో ఎట్లయినా ఉండండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ డ్రెస్సెస్ ఎట్లయినా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చీరగా వద్దు, వాళ్ళకి ఇష్టపడిన డ్రెస్ కొంచెం కవర్ చేసుకుని వెళ్ళండి. అట్లాంటి అమ్మాయి చూసుకోండి అయ్యా, డబ్బులు క్యాష్ గీసి ఏం ఫీల్ కావద్దు. కానీ చివరి దాకా ఇప్పుడు అప్పపై 13 years అయింది, ఇంకా నేను ఆయన ఇక్కడ పెట్టుకునే నేను బతుకుతున్నాను. అట్లాంటి అమ్మాయి చూసుకోండి అంతే. మీకు ఎక్కడ పెళ్లి కావాలో అక్కడ చేస్తాను.
ఇంకా పెద్దగా ఏం చేయను. నో రిలేషన్స్, నోబడి. సింపుల్గా చేసుకోండి, సింపుల్గా. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న, నేను, ప్రాక్టికల్గా ఉన్నారు అంతే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఓకే, సూపర్. ఇటు సైడ్ లేదు, అటు సైడ్ లేదు. ఎస్. మా ఇంట్లో వస్తే వస్తారు, ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి టచ్లో ఉన్నారు. బాబా వెళ్ళినప్పటి నుంచి టచ్లో ఉన్నారు. సో ఎస్ ఎస్ ఎస్.